థర్మోస్ మీ పానీయాన్ని వేడిగా ఉంచగలదు, కానీ సాధారణ కప్పు ఎందుకు చేయలేదో ఎప్పుడైనా ఆలోచించారా? ఇదంతా ఉష్ణ బదిలీకి సంబంధించింది. వేడి సహజంగా వేడి ద్రవం నుండి దాని చుట్టూ ఉన్న చల్లని గాలికి ప్రవహిస్తుంది. ఉష్ణ బదిలీకి గాలి లేదా నీరు వంటి మాధ్యమం అవసరం కాబట్టి సాధారణ కప్పు వేడిని అంత త్వరగా కోల్పోతుంది. ఇప్పుడు థర్మోసెస్ లోపల వాక్యూమ్ పొరను జోడించి గాలిని తొలగిస్తుంది. ఈ విధంగా వేడిని బదిలీ చేయడానికి ఎటువంటి మాధ్యమం లేదు. ఇది ఉష్ణోగ్రతను లాక్ చేయాలి. సరియైనదా? బాగా సరిగ్గా కాదు. వేడి ప్రయాణించే 3 మార్గాలు ఉన్నాయి: ప్రసరణ, ఉష్ణ ప్రసరణ మరియు రేడియేషన్. మొదటి రెండింటికి ఒక మాధ్యమం అవసరం, కానీ రేడియేషన్ అవసరం లేదు. సూర్యుని వేడి భూమిని వేడి చేయడానికి అంతరిక్షం గుండా ఎలా ప్రయాణిస్తుందో అలాగే. కాబట్టి మీ థర్మోస్లోని వాక్యూమ్ పొరవేడిని బయటకు రాకుండా పూర్తిగా నిరోధించలేదు. కానీ ఇక్కడ ఉపాయం ఉంది. లోపల వెండి పూత వెండి వేడిని బాగా ప్రతిబింబిస్తుంది, ముఖ్యంగా ఉష్ణ వికిరణం. కాబట్టి చాలా వేడి పానీయంలోకి తిరిగి ప్రతిబింబిస్తుంది, దాన్ని వెచ్చగా ఉంచడానికి సహాయపడుతుంది. కానీ ఈ సాంకేతికతతో కూడా థర్మోసెస్ పానీయాలను ఎప్పటికీ వేడిగా ఉంచలేదు. ఈ వీడియో గురించి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోవద్దు.